ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన P4 ఏమైంది? P4 సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా? ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? పేదలకు లబ్ధి చేకూరిందా? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందా? లాంటి ప్రశ్నలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. చంద్రబాబు అనుకూల మీడియా సైతం P4 స్కీంపై దుమ్మెత్తిపోసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలోని పేద కుటుంబాలను గుర్తించి సాధికారతను కల్పించడమే P4 ప్రోగ్రాం ఉద్దేశం. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు మార్గదర్శులుగా ఉంటారు. వీరు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్ట్గా నిలబడే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డుల్లో నిర్వహించే సర్వే, గ్రామ సభల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఒక ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కుటుంబరావు ఈసారి P4కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు ఆయనపై అపారమైన నమ్మకం ఉండడంతో P4 బాధ్యతలు అప్పగించారు. పేద కుటుంబాలను పైకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక శక్తిని పరిపుష్టం చేయడం బయటకు కనిపించే చంద్రబాబు వ్యూహం. అయితే దాని వెనుక పెద్ద స్కెచ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. జనం డబ్బును జనానికి పంచి పెద్దల డబ్బులు తీసుకొచ్చి పేదలకిచ్చి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తాము లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారు. P4 అనే ఒక కొత్త ఆలోచన ద్వారా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా స్థిరపడాలని చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళిక వేశారు. P4 ద్వారా రాష్ట్రంలో 15 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి లబ్ధి జరిగేలా చేయాలని ప్లాన్ చేశారు. వితరణకు ముందుకు వచ్చే సంపన్నులు, పారిశ్రామికవేత్తలు తదితరులు అందరి నుంచి నేరుగా బంగారు కుటుంబాల వారికి ఆర్థిక సహాయం అందించాలి అనేది చంద్రబాబు ప్లాన్. ఈ ఏడాది మార్చిలో ఉగాది సందర్భంగా P4 లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు P4కు సంబంధించి ప్రముఖుల నుంచి అభిప్రాయాల సేకరణ కోసం ఓ సమావేశం నిర్వహించినప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే సలహాలు వచ్చాయి. P4తో ఆర్థికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవడం ద్వారా పేదలను తమ కాళ్లపై నిలబెట్టే చర్యలు తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. ఊరికే ఖాతాల్లో డబ్బులు వేసే పద్ధతి వద్దని వారు వాదించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు సూచించారు. సంపన్నుల డబ్బును పేదలకు పంచిపెడితే అది దుర్వినియోగం అవుతుందే తప్ప అసలు ప్రయోజనం ఉండదని వాదనలు వినిపించాయి. వ్యక్తులకు నేరుగా లబ్ధి చేకూర్చే చర్యల కంటే వారు దీర్ఘకాలికంగా ఆర్థిక లబ్ధి పొందే చర్యలు చేపట్టాలన్న సూచనలతో ఇప్పుడు చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు. దాదాపు 2 లక్షల కుటుంబాలు ఇప్పటికే లబ్ధి పొందినట్లు వచ్చిన వార్తలు కూడా నిజం కాదని, బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందే తప్ప చాలా మంది ఖాతాలో పైసా పడలేదన్న నిజం కూడా చంద్రబాబుకు కాస్త ఆలస్యంగా అర్థమైంది. ప్రతి నియోజకవర్గంలో 8,000 కుటుంబాలు P4 ద్వారా లబ్ధి పొందితే వాళ్లు శాశ్వతంగా టీడీపీ మద్దతుదారులుగాను, ఓటు బ్యాంకులుగాను మారిపోతారని చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారు. అయితే P4 భావన్నే టీడీపీ అనుకూల మీడియా వ్యతిరేకించింది. చంద్రబాబు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు P4 ప్రస్తావన తీసుకువస్తే పరిశ్రమలు పెడతాం, కానీ డబ్బులు పంచేది లేదని జనం తెగేసి చెప్పారు. ఇప్పుడు జరిగిన మీటింగ్లోనూ అదే మాట వినిపించింది. దాంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.